ఈ లెక్చర్లో మనం కలర్ ఇంకా ఒపెసిటీ క్లాసెస్ కోసం నేర్చుకుందాం. ఇక్కడ ప్రైమరీ, సెకండరీ, సక్సెస్, డేంజర్, వార్నింగ్, ఇన్ఫో, లైట్, డార్క్, వైట్, అలానే బ్లాక్, ఇవన్నీ కూడా కలర్ యూటిలిటీ క్లాస్ నేమ్స్ అన్నమాట. సో ఎప్పుడైతే మనం ప్రైమరీ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని యూస్ చేస్తామో మనకి బ్లూ కలర్లో వస్తుంది. సెకండరీ అయితే గ్రే కలర్, సక్సెస్ గ్రీన్ కలర్, డేంజర్ అయితే రెడ్, వార్నింగ్ ఎల్లో, అలా మనం ఈ యొక్క కలర్ యూటిలిటీ క్లాసెస్ని యూస్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఈ కలర్ని మనం టెక్స్ట్కి అప్లై చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్కి అప్లై చేసుకోవచ్చు, అలానే లింక్స్కి అప్లై చేసుకోవచ్చు. సో టెక్స్ట్కి అప్లై చేస్తే ఆ యొక్క క్లాస్ ఫార్మెట్ ఎలా ఉంటుంది అంటే టెక్స్ట్ హైఫెన్ కలర్ నేమ్. బ్యాక్గ్రౌండ్కి అప్లై చేస్తే బీజీ హైఫెన్ కలర్ నేమ్. లింక్స్కి అప్లై చేయాలనుకుంటున్నాము అంటే లింక్ హైఫెన్ కలర్ నేమ్ ఇస్తాం. సో వీటన్నిటిని ఇప్పుడు మనం కోడ్లో ఎలా యూస్ చేయొచ్చో చూద్దాం. టెక్స్ట్కి కలర్ ఎలా అప్లై చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ నేను ఒక డివిజన్ ట్యాగ్ తీసుకొని ఆ ట్యాగ్లో నేను టెక్స్ట్ హైఫెన్ ప్రైమరీ అని ఇచ్చాను. అలానే అన్ని కలర్స్ని కూడా ఇక్కడ అప్లై చేసుకున్నాను. ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. సో చూసారు కదా, ప్రైమరీ అంటే నాకు బ్లూ కలర్ వచ్చింది, సెకండరీ అయితే గ్రే కలర్, సక్సెస్ వచ్చేసి నాకు గ్రీన్ కలర్లో వచ్చింది, వార్నింగ్ ఆరెంజ్ వచ్చింది, ఇన్ఫో స్కై బ్లూ కలర్ వచ్చింది, డేంజర్ అయితే నాకు రెడ్ కలర్ వచ్చింది. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేశాను, ఎందుకంటే లైట్ అంటే నాకు టెక్స్ట్ అనేది వైట్ కలర్లో వస్తుంది. సో మనకి బ్యాక్గ్రౌండ్ అంతా వైట్ ఉంది కదా, అలానే ఇక్కడ టెక్స్ట్ కూడా వైట్ అయితే మనకి కనిపించదు. అందుకని నేను పర్టికులర్గా ఈ డివిజన్కి మాత్రమే నేను బ్యాక్గ్రౌండ్ కలర్ డేంజర్ అని ఇచ్చాను, కాబట్టి నాకు రెడ్ కలర్ వచ్చింది. ఇక్కడ నేను డార్క్ ఇచ్చాను, బ్లాక్ కలర్లో వచ్చింది నాకు. ఇక చూడండి, నేను బాడీ ఇచ్చాను. సో ఎప్పుడైతే నేను నా కలర్ యూటిలిటీ బాడీ అవుతుందో అప్పుడు నాకు డిఫాల్ట్గా బ్లాక్ కలరే వస్తుంది. అలానే ఇక్కడ వైట్ అని ఇస్తే నాకు వైట్ కలర్ వచ్చింది, మ్యూటెడ్ అలానే బ్లాక్. సో ఇలా మనం ఈ యొక్క కలర్ యూటిలిటీ క్లాసెస్ని యూస్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మనం టెక్స్ట్కి యూస్ చేసాం. ఇప్పుడు మనం ఇలాగ బ్యాక్గ్రౌండ్కి ఎలా యూస్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్కి కలర్ అప్లై చేయడానికి బీజీ హైఫెన్ కలర్ యూటిలిటీ క్లాస్ నేమ్ని అసైన్ చేసుకున్నాను. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. చూసారు కదా, ఎప్పుడైతే నేను ప్రైమరీ అని యూజ్ చేశానో బ్యాక్గ్రౌండ్కి బ్లూ కలర్ వచ్చింది, సెకండరీ అయితే గ్రే కలర్, సక్సెస్ అయితే నాకు గ్రీన్ కలర్ వచ్చింది బ్యాక్గ్రౌండ్ మొత్తం, వార్నింగ్ వచ్చేసి ఎల్లో వచ్చింది, ఇన్ఫో వచ్చేసి నాకు స్కై కలర్ వచ్చింది, డేంజర్ రెడ్ కలర్, లైట్ వచ్చేసి నాకు బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ కలర్లో వచ్చింది. ఎప్పుడైతే నేను డార్క్ అని ఇచ్చానో అక్కడ నాకు బ్లాక్ కలర్ వచ్చింది బ్యాక్గ్రౌండ్ మొత్తం. సో డిఫాల్ట్గా మనకి టెక్స్ట్ కలర్ అనేది బ్లాక్ వస్తుంది కదా, సో బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అలానే టెక్స్ట్ బ్లాక్ అయితే మనకి కనిపించదు, కాబట్టి నేను ఇక్కడ పర్టికులర్గా నేను టెక్స్ట్కి నేను వైట్ అని ఇచ్చాను, అలానే ఇక్కడ కూడా టెక్స్ట్కి వైట్ అని ఇచ్చాను. సో ఇలా మనం ఈ యొక్క కలర్ యూటిలిటీ క్లాసెస్ని బ్యాక్గ్రౌండ్కి యూస్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఒపెసిటీ క్లాసెస్ కోసం చూద్దాం. ఒపెసిటీ అంటే ట్రాన్స్పరెన్సీని అప్లై చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ ఒపెసిటీ క్లాస్కి 5 డిఫాల్ట్ వాల్యూస్ ఉన్నాయి, 0, 25, 50, 75 అలానే 1. ఇప్పుడు మనం ఈ యొక్క ఒపెసిటీ క్లాస్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం. ఒపెసిటీ క్లాస్ని నేను యూస్ చేసుకొని ట్రాన్స్పరెన్సీ అనేది బ్యాక్గ్రౌండ్కి అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. సో ఒపెసిటీ 0 అనేది డిఫాల్ట్ వాల్యూ. సో ఇక్కడ చూడండి, ట్రాన్స్పరెన్సీ అనేది ఎలా అప్లై అయిందో. 25 అనగానే మనకి ట్రాన్స్పరెన్సీ ఎక్కువ అప్లై అయింది, 50 కొంచెం తక్కువ అప్లై అయింది 25 కంటే, అలానే 75 50 కంటే కొంచెం తక్కువ ట్రాన్స్పరెన్సీ, అలానే 1. సో ఇలా మనం బ్యాక్గ్రౌండ్కి ట్రాన్స్పరెన్సీని అప్లై చేసుకోవడానికి ఒపెసిటీని యూస్ చేస్తాం. అలానే మనం టెక్స్ట్కి కూడా ట్రాన్స్పరెన్సీని అప్లై చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
సో చూసారు కదా, ఇలా మనం టెక్స్ట్కి కూడా ట్రాన్స్పరెన్సీ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క కలర్ యూటిలిటీ క్లాసెస్ని మనం లింక్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఫస్ట్ ఇక్కడ నేను ఒక యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఆ యాంకర్ ట్యాగ్కి కలర్ యూటిలిటీ క్లాస్ని అప్లై చేస్తున్నాను. ఇక్కడ మనకి కలర్ అనేది లింక్కి అప్లై కావాలి కాబట్టి లింక్ హైఫెన్ డార్క్ అని ఇస్తున్నాను. ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. చూడండి, ఎప్పుడైతే నేను లింక్ హైఫెన్ డార్క్ అని యూజ్ చేశానో నాకు ఆ లింక్ మొత్తం కూడా బ్లాక్ కలర్లో వచ్చింది. సో డిఫాల్ట్గా నాకు బ్లూ కలర్లో వస్తుంది కదా. అలానే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. చూసారా, నా లింక్ అనేది గ్రీన్ కలర్లో వచ్చింది. సో అలా మనం ఈ యొక్క కలర్స్ని లింక్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ లెక్చర్లో మనం టేబుల్స్, ఇమేజెస్ అలానే ఫామ్ ఎలిమెంట్స్ కోసం చూద్దాం.